మా ఇంటి బంగారం ఓ మోస్తరు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ కథనంలో లోపాలు ఉన్నప్పటికీ, సమంత స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్షన్ సీన్స్ కోసం ఈ వీకెండ్లో థియేటర్లలో ఒక్కసారి తప్పకుండా చూడదగ్గ సినిమా. -పాయింట్స్. పాత కథాంశం, భాష లేదా ఎ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ తరహాలోనే. గతంలో ఒక పెద్ద హింసాత్మక ఫ్లాష్ బ్యాక్ ఉన్న వ్యక్తి, ప్రస్తుతం సాధారణ జీవితం గడపడం అనే పాత ఫార్ములాతోనే ఈ సినిమా తెరకెక్కింది. దీనివల్ల కథనం ఊహాజనితంగా, ప్రెడిక్టబుల్ సాగుతుంది. బలహీనమైన సెకండ్ హాఫ్ విలన్. ద్వితీయార్ధంలో కథనం కాస్త నెమ్మదిస్తుంది. విలన్గా నటించిన గుల్షన్ దేవయ్య, కరుణ పాత్రను మరింత బలంగా రాసుకోవాల్సిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా హడావిడిగా ముగుస్తుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ అందించిన పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజీఎం ఆశించిన స్థాయిలో లేవని, ముఖ్యంగా యాక్షన్ సీన్లను ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ నిరాశపరిచిందని టాక్. ముగింపు. ఫైనల్ వర్డిక్ట్. మా ఇంటి బంగారం ఓ మోస్తరు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ కథనంలో లోపాలు ఉన్నప్పటికీ, సమంత స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్షన్ సీన్స్ కోసం ఈ వీకెండ్లో థియేటర్లలో ఒక్కసారి తప్పకుండా చూడదగ్గ సినిమా.